వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 స్థానాలు, 25కి 25 పార్లమెంట్ స్థానాలు ఫైనల్ చేసినట్టే. షరతులు వర్తిస్తాయి. అంటే ఓ రెండో మూడో కొన్ని మారతాయి, ఓ 10 దాకా మారే అవకాశం ఉంటుంది. మిగతా ఎన్ని యథాతథం, ఇన్ఛార్జీలే అక్కడే అభ్యర్థులు. నిన్నటితో జగన్మోహన్ రెడ్డి ఆ క్లారిటీ ఇచ్చేశారు. మొట్టమొదటి నుంచినే ఆ మొక్క క్లారిటీ ఉంది వాళ్ళందరికీ కూడా. ఎమ్మెల్యేలందరికీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలకి చెప్పేశారు ఎవరెవరికి మీ సీటు మీదే, మీ జోలికి రామన్నట్టు. మారుస్తామన్నటువంటి వాళ్ళకి కూడా చెప్పేశారు. ఆ చెప్పడం కూడా ఇప్పుడు కాదు, 6 నెలల నుండి చెప్తానే ఉన్నారు. 2.5 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నారు. అందులో కొంతమందికి మార్చి ఇప్పుడు చేశారు, అయిపోయింది. ఫైనల్గా వచ్చేట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసేసారు. అంటే ఇప్పుడు దీని ప్రకారం చూస్తే 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకి అభ్యర్థులు ఖరారు చేసినట్టే. అయితే గీతే మార్పులు ఏమేమి ఉండొచ్చు అంటే, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ఆయన పోటీ చేయనంటే తీసుకెళ్ళి అప్పుడు వేరే వాళ్ళకి ఇస్తారు. అట్లాగే మాగుంట విషయంలో మార్చేటటువంటి అవకాశం ఉంది, అభ్యర్థి కోసం చూస్తున్నారు. లేదు అనుకుంటే కనుక మాగుంటనే కంటెస్ట్ చేయించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఒక టోటల్గా 10 లోపు మార్పులు తప్ప మిగతా అన్నీ యథాతథం. లైక్ ఇప్పుడు పెద్దిరెడ్డి అదే సీటు, బొత్స అదే సీటు, రోజా అదే సీటు, ధర్మాన అదే సీటు, సీదిరప్పలరాజు అదే సీటు. అంటే వాళ్ళ ఎన్నిక ప్రత్యేకించి అనౌన్స్ చేయరు, లేకపోతే మొత్తం కలిపి అనౌన్స్ చేస్తారు, చూడాల్సి ఉంది.